సింగనమల నియోజకవర్గ ఎమ్మెల్యే బండారు శ్రావణిశ్రీ ఇంటి వద్ద ఉన్నాం. మనం నగరంలోని అరవింద నగర్లో ఉన్నటువంటి ఆమె స్వగృహం ముందర ఉన్నాం. ఇక్కడ మొన్నటి రోజు జరిగినటువంటి సంఘటన తీవ్ర కలకలం రేపినటువంటి పరిస్థితి. లక్షల్లో సంపాదించడం ఈ రోజుల్లో సాధ్యమా? అవును, ఇట్స్ పాసిబుల్. ఇన్వెస్ట్మెంట్ అక్కర్లేదు, రిస్క్ లేదు. ఇది డబ్ల్యూ కామర్స్. ఏకంగా ఆమె ఇంటి ముందరనే క్షుద్ర పూజలు నిర్వహిస్తూ ఏకంగా నిమ్మకాయలు, తెల్ల నువ్వులు, రాగులు ఇటువంటివన్నీ ఇంటి ముందర వేసి పోతున్న సమయంలో వారి అనుచరులు గమనించి దీన్ని వారు ఎవరైతే ఈ వెహికల్లో వచ్చి ఈ రకమైనటువంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నటువంటి వారిని పట్టుకోవడానికి ప్రయత్నించిన నేపథ్యంలో ఏకంగా వెహికల్ను కూడా వదిలేసి ఇక్కడే వారు పారిపోయినటువంటి పరిస్థితి. కాకపోతే అది పోలీసుల అదుపులో ఇప్పటికీ కారును పోలీసులు హ్యాండ్ ఓవర్ చేసినటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయి. ఇప్పటి వరకు పోలీసులు కూడా చెప్తున్నది మేము ఎంక్వైరీ చేస్తున్నాం అని చెప్పి చెప్తున్నటువంటి పరిస్థితి. మళ్ళీ ఎవరు చేశారు దీనికి, అసలు ప్రత్యర్థులు ఎవరు అనేది కూడా ఇప్పటి వరకు ఇంకా నిగ్గు తేల్చని పరిస్థితి అయితే ఉంది. ఇది వెహికల్ కూడా ఎవరికి ఉన్నారు, ఎవరి మీద ఉంది అనేది కూడా పూర్తి వివరాలు పోలీసులకి తెలిసినట్టుగా మనకి సమాచారం అందుతుంది. మరి సొంత పార్టీలో వారే ఎవరైనా గిట్టని వారు చేశారా, లేదంటే ప్రత్యర్థులు ఎవరైనా చేశారా అనేది కూడా చాలా చర్చ జరుగుతున్నటువంటి పరిస్థితులు అయితే నెలకొని ఉన్నాయి. మరి ఎమ్మెల్యే శ్రావణి అనుచరులు కావచ్చు, లేదంటే ఆమె తరఫున కావచ్చు, ఇంతవరకు ఎవరు కూడా బయటికి ఏమాత్రం మీడియా కావచ్చు లేదంటే ఇతరత్ర ఏమి స్పందించినటువంటి సిచ్యువేషన్స్ అయితే ఉన్నాయి. మళ్ళీ మొత్తానికి ఇది ఎట్లా కొలిక్కి వస్తుంది అనేది మాత్రం పోలీసులు ఇంకా పోలీసుల వైపు నుంచి కూడా ఏమీ చెప్పడం లేదు. వారు చెప్తున్నది ఒకటే, మేము ఎంక్వైరీ చేస్తున్నాం, పోలీసులు ఏదైతే ఉందో వెహికల్ కూడా మా హ్యాండ్ ఓవర్లో ఉంది అన్నట్టుగా కింది స్థాయి ఉద్యోగులు చెప్తున్నటువంటి పరిస్థితి నెలకొని ఉంది. మరి చూడాలి మరి, ఎందుకంటే ఇది క్షుద్ర పూజలు. ఇంతకుముందు గతంలో రాయలసీమ అంటే రాజకీయ నాయకుల మధ్య కొంచెం ఫ్యాక్షన్ ఇంకోటో ఇతరత్ర చర్చ ఉండేది. ఇప్పుడు ఏకంగా క్షుద్ర పూజల అంశం అనేది బాగా చర్చ జరుగుతున్నట్టుంది. ఏకంగా ఎమ్మెల్యే ఇంటి ముందరనే ఇంత పెద్ద ఎత్తున వారు చేయడానికి సాహసించారు అంటే మాత్రం మరి వారికి గిట్టని పరిస్థితులు ఏంటి, మరి లేదంటే తన వల్ల ముఖ్యంగా ఎమ్మెల్యే శ్రావణి వల్ల వారికి ఏమైనా ఇబ్బందులు తలెత్తాయా, లేదంటే ఇతరత్ర కారణాలు ఏమైనా ఉన్నాయా, రాజకీయంగా ఎదగకూడదు అనేది రకంగా ఉందా అనేది పూర్తిగా ఇట్లా పలు రకాల ప్రశ్నలు లేవనెత్తుతున్నటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయి. మరి మీరు స్టోర్ క్రియేట్ చేసి లింక్ లేదా క్యూఆర్ ని షేర్ చేస్తారు, కస్టమర్ ఆర్డర్ ప్లేస్ చేస్తారు, డెలివరీ, రిటర్న్స్, రిఫండ్స్ అన్ని ప్లాట్ఫామ్ హ్యాండిల్ చేస్తుంది. మరి మొత్తానికి సొంత పార్టీ వారు చేశారా, లేదంటే ఇతర పార్టీ వాళ్ళు చేశారా, లేదంటే బయట వ్యక్తుల ఎవరనేది చూడాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా వెహికల్ అయితే మాత్రం గుంటూరుకు సంబంధించిన వెహికల్, కాకపోతే అనంతపురం జిల్లా వాళ్ళే ఈ వెహికల్ని కూడా కొనుగోలు చేశారు. అథరైజ్డ్ మొత్తం వారికి ఎవరు తీసుకున్నారు ఏమనేది కూడా పూర్తి డీటెయిల్స్ పోలీసులు అయితే ఇప్పటికే సేకరించారని చెప్తున్నారు. కానీ ఎక్కడ అథెంటిక్గా మాత్రం ఎక్కడ వారు ముందుకొచ్చి మీడియా ముందుకు కావచ్చు లేదంటే ఎక్కడ చెప్పనటువంటి పరిస్థితి. మరి ఎమ్మెల్యే వర్గం అయితే మాత్రం ఇప్పటివరకు ఎక్కడ స్పందించి ఓన్లీ మా ఇంటి ముందర జరిగింది, నాకు ఇలా జరుగుతున్నాయి అన్నట్టుగా కూడా శ్రావణి మాట్లాడినట్టుగా మనకు ఇన్ఫర్మేషన్ వస్తుంది. మరి గతంలో ఇటువంటివి ఏమైనా జరిగాయా, అవి బయటికి రానటువంటి పరిస్థితి. ఎందుకంటే ఇట్లా క్షుద్ర పూజలు కావచ్చు ఇలాంటి ఇతరత్ర అంశాలన్నీ కూడా ఏమైనా జరిగినటువంటి పరిస్థితుల్లో మరి ఎందుకు ఈ పరిస్థితి తలెత్తింది అనేది మాత్రం మరి ఎమ్మెల్యే బండారు శ్రావణి ఇంటి ముందర క్షుద్ర పూజలు జరిగాయి అని చెప్పేసి అంటున్నారు. దీని గురించి మీకు ఏ సమాచారం ఉంది, ఏం చెప్తారు మీరు? ముఖ్యంగా మాకు తెలిసినంత వరకు మనిషి అనే వ్యక్తి ఏదైనా ఉంటే తన వంతుగా ఏదైనా చేసుకోవాలా, మాట్లాడుకోవాలా, చేసుకోవాలా అనే ఆలోచన భావంతో ముందుకెళ్ళాలి. కానీ ముఖ్యంగా ఒక మనిషిగా దిగజారు ఆలోచన చేసి మానవత్వాన్ని చంపుకుంటూ మనిషిగా కాకుండా నా నుంచి ఇతరులకు అన్యాయం జరుగుతుంది, ఇక్కడ ఉన్నటువంటి పిల్లలు కావచ్చు మరి ఇంకెవరైనా కావచ్చు అనివార్య కార్యవరణాల వలన ఏమైనా జరిగితే ఆ అపకీర్తిని నేను పదించుకుంటానని ఆలోచన లేకోకుండా ఆ వ్యక్తులు ఇలాంటివి సాంప్రదాయమైనటువంటి పద్ధతులు లేకుండా చేయడం అనేది చాలా సమంజసమైనటువంటి విషయం కాదు. అందుకోసం ఒక మనిషి అనేవాడు మనిషిని తెలుసుకోవాలి. ఏదైనా ఉంటే తన వంతుగా తన స్ట్రైట్గా మాట్లాడుకోవడం, కానీ ఆ స్ట్రైట్గా మాట్లాడుకుంటే ఓపిక, తీరిక లేక అవగాహన లేకపోతే ఇతరులతో ఎవరితోనైనా సంప్రదాయించుకోవడం కానీ నేర్చుకోవాలే. కానీ పెద్దరికం అనేది కానీ మానవత్వానికి ఉండాల్సినటువంటి లక్షణాలు కాకుండా ప్రవర్తించడం మనం. ఎందుకంటే ఇప్పట్లో ఎంతో సమాజం ముందుకు వెళ్ళిపోతూ వస్తూ ఉంది. ఇలాంటి సమాజంలో కూడా మనం ఎప్పటి నుంచో ఎప్పుడో చరిత్రలో మూర్ఖత్వమైనటువంటి ప్రవర్తనలోనే ప్రవర్తించడంలో చాలా తప్పని కూడా నేను ముఖ్యంగా నాకెవరు శత్రువు కాదు, వేసినటువంటి వ్యక్తి శత్రువా కాదు, మరి ఇంకెవరో కానీ ఆ వేసినటువంటి వ్యక్తులు ఇంకెవరైనా ఇలాంటి సంస్కృతిని ఎప్పుడు కూడా పాటించకూడదు. ఇలాంటిది పాటిస్తే వాడికి మానవత్వానికి కలంకం తెచ్చినట్లు మనిషిగా బ్రతకడానికి ఆలోచన చేయాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉందని కూడా మేము తెలియజేస్తున్నాం. మీరు ఎమ్మెల్యే గారితో కూడా బాగా క్లోజ్గా ఉంటారు, ఏం భావిస్తున్నారు ఇటువంటి పూజల వల్ల? ఎమ్మెల్యే గారు ఏం మాట్లాడుతున్నారు, ఏం చెప్తున్నారు? ఏం చెప్తారు,
మా ఎమ్మెల్యే గారు కల్మసం లేని మనిషి. ఎక్కడికి పోయినా నిర్మోమోటంగా మాట్లాడడం అనేది తప్పనిసరి అలవాటుగా ఉంది. ఇప్పుడే కాదు, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చూసాం. మరి 10 మంది మనుషులు కలిస్తే ఒకరితో ఎంతో ఆప్యాయత అనురాగాలతో మాట్లాడడం, ఇంకోటి చేయడం, ఏదైనా అవసరమైతే ఉన్నది ఏదైనా కఠినంగా మాట్లాడే అలవాటు ఉంది. కానీ తప్ప కల్మషత్వం లేకుండా ప్రజలతో మమేకమైన వాళ్ళనే ఆలోచన భావం కలిగినటువంటి వ్యక్తి తప్ప మాకు తెలిసినంతలో, అంటే ఏ వయస్సుకు ఏ విలువనివ్వాలనేటువంటి ఆలోచన భావం కూడా కలిగినటువంటి మనస్తత్వం. మనుషులకు ఏ విధంగా గౌరవించాలి, తర్వాత స్త్రీలను ఏ విధంగా గౌరవించాలి, పెద్దరికమైనటువంటి వ్యక్తులు ఏ విధంగా గౌరవించాలి, అదే విధమైనటువంటి ఆలోచనతో ఓపికతో అధికారులతో ఏ విధంగా సవినయంగా కార్యసాధకులై ముందుకు నడిపిస్తుందో, ఇవన్నీ కూడా మంచి హృదయమైనటువంటి లక్ష్య, ఓపిక, ముఖ్యంగా ముక్కుసూటిగా మాట్లాడడం మా ఎమ్మెల్యే గారికి ఉన్నటువంటి అలవాటు. అంటే కంప్లైంట్ ఏమైనా ఇచ్చారా, పోలీసులు ఏమైనా చెప్తున్నారా, ఏమైనా సమాచారం ఉందా మీకు? అలాంటిది ఏంది లేదు. ఎందుకంటే మాకు తెలిసినంత వరకు సరే, ఎవరి పాపాన వాళ్ళు పోతారు, ఏం జరగదు. మనకు దైవం అనేవాడు చాలా గొప్పవాడు. ఆ దైవ సంకల్పం నాకు ఎప్పుడూ ఉంది. ఆ దైవ సంకల్పం ఉన్నప్పుడు ఈ ఇంకోటి ఏమి నన్ను ఏం చేయలేవు అనే నిర్మోహమైనటువంటి శక్తి కలిగినటువంటి వ్యక్తిత్వం కూడా మా ఎమ్మెల్యే గారి దగ్గర ఉంది. అనంతపూర్లో ఇంటి ముందర ఇటువంటి కార్యక్రమాలు, ఏదైతే క్షుద్ర పూజలు ఇటువంటివి చేయడం వల్ల, ఎందుకంటే పిల్లలు కావచ్చు, ఇలాంటి ఎవరైనా కూడా ఇబ్బంది పడే పరిస్థితులు ఉండొచ్చు. కాబట్టి ఆ రకంగా కాకుండా ఏదైనా ఎమ్మెల్యేతో గ్యాప్ ఉన్నా, లాంటి ఇతరత్ర ఏదైనా సమస్యలు ఉంటే డైరెక్ట్గా మాట్లాడుకోవాలి, లేదంటే పెద్ద మనుషుల ద్వారా అయినా కూడా ఏదైనా మాట్లాడుకొని చేయాలి. కానీ ఇటువంటి వ్యవహారాలు చేయడమే కరెక్ట్ కదా. అందులో ముఖ్యంగా ఎమ్మెల్యే అందరితో, చిన్న వయసు వారి నుంచి పెద్ద వయసు వరకు అందరితో కలుపుకొలతనంగా ఉండేటువంటి వ్యక్తిత్వం కలిగినటువంటి మనిషి. కాబట్టి ఇటువంటి వాటిని కూడా పెద్దగా లెక్క చేయరు. కానీ ఒక రకమైనటువంటి పరిస్థితులు ఏర్పడతాయి కాబట్టి ఇటువంటివి కరెక్ట్ కాదు అని చెప్పేసి ఎమ్మెల్యే దగ్గర ఉన్నటువంటి వ్యక్తులు చెప్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. అయితే మరి పోలీసులు ఏం తెలుస్తారు, ముఖ్యంగా దీని మీద ఏమైనా ఫర్దర్గా ఇన్వెస్టిగేషన్ ఇంకా పూర్తి కంప్లీట్ చేయాల్సి ఉందా, లేదంటే కేసు నమోదవుతుందా, ఇతరత్ర కారణాలన్నీ కూడా మరి పోలీసులు ఏం చెప్తారో మనం వేచి చూడాల్సిన అవసరం. కెమెరా పర్సన్ సుధాకర్తో చల్లాకే నాయుడు, RTV, అనంతపురం. హోమ్ మేకర్ అయినా, కంటెంట్ క్రియేటర్ అయినా, కిరాణా షాప్ ఓనర్ అయినా అందరికీ సమాన అవకాశం. భారతదేశం మొత్తం మీద దాదాపు 25,000 మందికి పైగా WCommerce తో స్టోర్స్ నడుపుతున్నారు. విజిట్ www.wcommerce.store